ప్రియాంక గాంధీ గౌరవనీయ శ్రీమతి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేపు ఆలేరులో ఇంకా 2 గ్యారంటీలు ప్రకటించబోతా ఉన్నాం. ఆ గ్యారంటీలు 500 రూపాయలకి సిలిండర్, తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు, ఉచిత కరెంటు ఇవ్వడానికి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మినిస్టరీ ఆలోచించి ఒక సుదీర్ఘమైన నిర్ణయం తీసుకొని దాని మీద చర్చ చేసి ఈ స్కీమ్స్ కూడా అమలు చేయడం. ఇప్పటికి 4 అమలు అవుతున్నాయి. తక్కిన కూడా ఖచ్చితంగా అమలు చేసి ఇవాళ ఇప్పటికే మొన్న 15,000 కొలువులు, 15,000 జాబ్స్, పోలీస్ జాబ్లు, తర్వాత అంతకుముందు 6,956 నర్స్ జాబులు ఇవన్నీ ప్రకటించడం జరిగింది. కనుక ప్రజా సంక్షేమం, విద్యార్థుల సంక్షేమం, నిరుద్యోగుల సంక్షేమం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం అన్నింటి కూడా కాపాడుకుంటా గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నాయకత్వాన్ని బలపరుస్తుంటూ ఇవాళ సోనియా గాంధీ గారు కూడా బ్రహ్మాండమైన ఆదేశించడం జరిగింది. దాని ప్రకారమే ఇవాళ కొడంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ సిస్టమ్ ఇంతకుముందు వేరే ఉండే, ఎట్లుండేనంటే అధిష్టానం అని అదని ఇదని ఉండే. రేవంత్ రెడ్డి గారు ఫుల్ భరోసా ఇవ్వడం జరిగింది అధిష్టానం కూడా. అందుకోసమనే మొన్న కొడంగల్ జరిగిన బహిరంగ సభలో మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులుగా వంశీధర్ రెడ్డిని రేవంత్ రెడ్డి చల్ల వంశీధర్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యునిగా ప్రకటించడం జరిగింది. అదొక మనం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి అది నాంది పలికిందనే సంగతి మనము గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.